బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. హలో, ప్రియాంక హియర్. హలో బిఎం, చేప పిల్లలా ఈత కొడుతున్నావా? డోంట్ టాక్ రబిష్. ఆ రోజు హోటల్లో ఇన్సల్ట్ చేసావుగా. మా ఇంట్లో బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాను. వచ్చి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. నేను చెప్పబోయే మాట నువ్వు వింటే నీళ్లలో తేలే నువ్వు నోరు మూసుకొని పడిపోతావు. ఆ రోజు నిన్ను రెచ్చగొట్టింది ఎందుకో తెలుసా? మీ ఇంటి పక్క స్థలం రెట్టింపు ధరకి నీ చేత కొనిపించడానికే. ఆ వచ్చిన డబ్బులో నా వాటా తీసుకున్నాను. నా వ్యాపారానికి తొలి పెట్టుబడిగా నీ డబ్బే వాడుతున్నాను. ఇంకా పడిపోలేదా? ఏ ఆఫీసు, ఒక చెక్క బెంచి, ఒక చెక్క కుర్చీ, ఒక సెకండ్ హ్యాండ్ ఫోను, ఆగలేక తిరుగుతూ తిరగలేక ఆగుతూ ఉన్న ఒక అనాథ ఫ్యాను. ఆఫీసే ఇంత అనారోగ్యంగా ఉంటే ఇక మనం చేయబోయే బిజినెస్ ఏమిటో చెప్పునాయనా? తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏమీ లేదు. అట్లాగా బిజినెస్ అంటే అంత చీప్ గా ఉందా నాయనా? తెలివి, పెట్టుబడి, అదృష్టం అన్నీ ఉండాలి. ఇవేవీ లేకుండా ఏ చిత్రం పెట్టి ఏ చిత్ర వ్యాపారం చేస్తావు నాయనా? ప్రపంచంలో పనికిరాందంటూ ఏదీ లేదు కేశవ్. ఎరువుతో గోబర్ గ్యాస్ తయారు చేస్తున్నారు తెలుసా? వేస్ట్ పేపర్ గుజ్జుతో ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. తౌడ్ నుంచి నూనె తీసే ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఆలోచిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఏం చేద్దావో నువ్వే చెప్పు రాజన్. మీకు చదువు ఉంది, నాకు కామన్ సెన్స్ ఉంది. కలిసి కృషి చేద్దాం, కలిసే ఫలితం పంచుకుందాం. దానికి ప్రారంభంగా నేను మీకు ఇచ్చే మొదటి ఫలితం ఇది. అంటే నువ్వు నాకు ఉద్యోగం ఇస్తున్నావా బాబు? మీకు ఉత్సాహం కల్పిస్తున్నాను. ఇది నువ్వు మాకిచ్చే జీతమా? కాదు, మీ మీద మీకు కలిగించే నమ్మకం. నాకు పిహెచ్డి పట్టా ఉంది తెలుసా? కానీ అది ఉపయోగించుకోవడం నీకు తెలీదు. అది నీకు తెలుసా? నువ్వు ప్రీచర్వా టీచర్వా బాబు? నువ్వు నేను అందరం మామూలు క్రీచర్స్మే. అది నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఒక డాక్టరేట్ అని గుర్తుంచుకో. తల వంచి నీ దగ్గర ఉద్యోగం చేసే బదులు ఆత్మహత్య చేసుకుంటాను. గుడ్ బై. పో పో, నువ్వు బాగుపడవు. నీ ఆవేశానికి మేము అండగా ఉంటాం రాజా. అవును రాజా, నువ్వు అన్నమాట 100% కరెక్ట్. ఈ వేస్ట్ ఆయిల్ శుద్ధి చేస్తే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ క్లీనింగ్ కి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అయితే నేను ఇమీడియట్ గా లైసెన్సింగ్ ఆఫీసర్ తో మాట్లాడి బ్యాంక్స్ వాళ్ళతో కరెస్పాండ్ చేస్తాను. నమస్కారం సార్, నేను ఒక సైంటిస్ట్ ని. ఆ రాజాగడి వల్ల దెబ్బతిని మీ ఆశ్రయం కూడా వచ్చాను. రాజా అంటే? ఎస్ డాడీ, రాజా ఇతను గుడ్ ఫ్రెండ్స్. రాజా నువ్వు ఫ్రెండ్సా? యూ డర్టీ ఫెలో. తొందరపడకండి సార్, నా దీనగాథ వినండి. నేను చెప్తాను సార్, కూల్ డౌన్. పనికి రాని చెత్త కూడా పనికి వస్తుందని ఆ రాజాగాడు ఓ ఇండస్ట్రీ పెట్టాడట. ఇతన్ని అవమానించి చెత్తను పారేసినట్టు బయట పారేశాడు. సరే, ఈ పనికి రాని చెత్త మనకేమైనా పనికి వస్తుందేమోనని ఇక్కడ తీసుకొచ్చా. చచ్చా, ఈ పనికిరాని చెత్తంతా నా ఇంట్లో ఎందుకు? బయట పారేయండి. నో డాడ్, ఆ రాజాగాడి వీక్నెస్, లోపాలు చాలా బాగా తెలిసిన వ్యక్తి ఇతను. ఇతను మన దగ్గరే ఉంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓ కరెక్ట్. ఏ నిన్ను చెత్త అన్నందుకేం బాధపడకు. పర్వాలేదు సార్, మీరు యహపో అన్నా వహవా అన్నట్టు వినిపిస్తుంది సార్ నాకు. ఓకే ఓకే. చూడు, ఆ రాజాగాడి కంతలన్నీ వెతికి మాకు తెలియపరిస్తే నువ్వు సైంటిస్ట్ గనక నల్ల చెరువులో నీకు పెద్ద లాబొరేటరీ కట్టిస్తాను. ఒకవేళ మా కంతలన్నీ వెతికి ఆ రాజాగాడికి తెలియపరిస్తే అక్కడే నీకు పెద్ద గోరి కట్టిస్తాను. బీ కేర్ఫుల్. దొరకలేదు మేడం, అందుకే కంగారు పడిపోయి ట్రాఫిక్ జామ్ తెచ్చారు బాబాయ్. హలో డియర్, ఒట్టేసి చెప్తున్నాను,
నీకోసం నెట్టేసి ఊరంతా వెతుకుతున్నాను బియ్యం. బియ్యం బియ్యం అంటే వాట్ ఇస్ దాట్? బియ్యం అంటే బుజ్జిముండా అని. పందెంలో గెలవాలిగా, అందుకే కొత్త రకం ఇండస్ట్రీ పెట్టాను బ్యూటీ. ఓపెనింగ్ కి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు స్వీటీ. ఇదిగో నీ ఇన్విటేషన్. బుద్ధిగా వచ్చావనుకో హార్టీ వెల్కమ్. కుళ్ళు మోత్తనంతో భయంతో వద్దనుకున్నావనుకో డోంట్ కమ్. ఆ రాజాగాడు ఇండస్ట్రీ పెట్టేదాకా వచ్చాడంటే ఆ తర్వాత ఇండియానే పరిపాలించేస్తాడేమో. ఇంపాసిబుల్. నో, మంత్రి గారు ప్రారంభోత్సవానికి రావచ్చు. వాడు కోట్లు సంపాదించుతారేమో. ఆ తర్వాత మీ మెళ్ళలో మూడు వేస్తారేమో. కంగారు ఏమో 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 ఏమిటి ఏమో న్యూసెన్స్. న్యూసెన్స్ కాదు, పందెం గెలిచి అతను రికార్డు బ్రేక్ చేస్తాడేమో. రికార్డు పెట్టి మీ చేత బ్రేక్ డాన్స్ చేయిస్తాడేమో. బ్రేక్ డాన్స్. బాస్, మీరు ఒక వర్కర్గా ఈ డ్రెస్ లో ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా శ్యామ్? ఫ్యాక్టరీ యజమానిగా ఎక్కడో 7 అంతస్తుల మేడలో కూర్చుంటే నా వర్కర్స్ మంచి చెడ్లు ఎలా తెలుస్తాయి? అంత నటన. ఒక యజమానిగా నా వర్కర్స్ కి జీతం ఇవ్వడమే కాదు, ఒక మనిషిగా నేనిచ్చే జీతం వాళ్ళకి సరిపోతుందో లేదో గమనించడం నా బాధ్యత. 3 పూట్ల తిండికి, ఒంటి నిండా కప్పుకోవటానికి గుడ్డకి ఏ లోటు రాకుండా చూడడం నా కర్తవ్యం. ఎప్పుడైతే నా వర్కర్స్ అందరూ నెలకు ఒక్కసారైనా కుటుంబంతో సహా కూల్ డ్రింక్ తాగే రోజు వస్తుందో ఆ రోజే నేను కూల్ డ్రింక్ తాగాలి. ఇది నాకున్న ఒకే ఒక సెంటిమెంట్, లక్ష్యం, పట్టుదల. మీలాగా ఈ కాలంలో ఎవరు ఆలోచిస్తారు సార్? శ్రమలో దైవాన్ని చూడగలిగారు కాబట్టే మీరింత ఉన్నత స్థితికి ఎదిగారు. నేనింత ఉన్నత స్థితికి రావడానికి కారణం 2 స్త్రీమూర్తులు శ్యామ్. అక్షరం తెలియని నాకు ఆత్మవిశ్వాసం నేర్పిన గురువు రాజేశ్వరిదేవి. సరే, ఆ గురుని తలుచుకో. మరో వ్యక్తి ఎవరో తెలుసా? పందెం వేసి నాలో పట్టుదలను రెచ్చగొట్టి నేనింత పైకి రావటానికి కారణమైన ప్రియాంక. తను చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను. నా ప్రతి విజయం వెనుకున్న ఆవేశం, ఆలోచన అన్ని ప్రియాంకే.